హలో మామాస్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. మనమైతే మంగళగిరి నుంచి మాచర్లకు వెళ్ళడానికి ఊబర్ బుక్ చేసుకుని గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. ఏం జనారా స్వామి, బస్సు ఎక్కడం ఆలస్యం, కొట్టుకుంటున్నారు అయ్యా సీట్ల కోసం. ఇక్కడ మాచర్లో దిగాక ఒక నిమ్ము సోడా తాగేసి మా కజిన్స్ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ నేను చూస్తుంటే అసలు మామూలుగా లేదు కదా మామ, వ్యూ సూపర్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాక్టరీ మామ, కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ డే మనమైతే ఒక హిస్టారిక్ టెంపుల్కి వచ్చేసాం. అదే చెన్న కేశవ స్వామి దేవస్థానం మాచర్ల. ఈ టెంపుల్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. టెంపుల్ యొక్క రథోత్సవం చేస్తారు ఏప్రిల్ మార్చ్ టైంలో, చాలా బాగా చేస్తారు. చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లు ఇక్కడికి వస్తాయి. టెంపుల్ లోపల అసలు గూస్ బంప్స్ చూస్తుండే. టెంపుల్ని 12th సెంచరీలో బ్రహ్మనాయుడు అనే రాజు కట్టించారంట. ఇక మనమైతే ఆ స్వామి దర్శనం చేసుకున్నాము. గోపురం చూసారా ఎంత అద్భుతంగా ఉంది. టెంపుల్ చూస్తుంటే అసలుకి చాలా పాత కట్టడంలా కనిపిస్తుంది. అదే వీరభద్ర స్వామి దేవస్థానము. సో మనకి ఇక్కడ స్వామివారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు, వీరభద్ర స్వామి. ఇక ఇంటికి వచ్చిన వేళ విశేషం, మా వాళ్ళు అయితే కజ్జికాయలు తయారు చేస్తున్నారు మావ. అంటే మనకు తెలంగాణలో గజ్జలు అని అంటారు. అసలు అది చూసారా ఎలా వేగుతుందో, నోరు చూస్తుంటే లపలపలాడుతుంది. ఇక మన చేతికి కజ్జికాయ వచ్చేసింది మావ. తిని టేస్ట్ చెప్పేద్దాం. టేస్ట్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక మనమైతే కజిన్స్ అందరితో కలిసి బాక్స్ క్రికెట్కి వచ్చేసాం. ఇక్కడ ప్రైజెస్ తక్కువనే ఉన్నాయి మామ, హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. ఇక బాక్స్ క్రికెట్ అయిపోయాక మనమైతే థియేటర్కి వచ్చేసాం మామ. యాక్చువల్లీ నేను ఓజీ సినిమా చూడలే, ఎప్పుడో చూద్దాం అనుకున్నా, మర్చిపోయా. ఇక సినిమా చూస్తే మామ, సినిమా అయితే బాగుంది. ఫ్యాన్స్కి అయితే పండగే అనుకోవాలి. ఇక డిన్నర్ ఫినిష్ చేసుకుని మాచర్ల బస్ స్టాండ్ నుంచి నేనైతే చలో ఆఫ్ టు హైదరాబాద్ ఇంటికి వెళ్ళిపోతున్నాం మామ. ఇక బస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ 3కే దింపేశాడు భయ్య డ్రైవరు. చాలా ఫాస్ట్గా వచ్చేసాడు. ఇక నేనైతే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తున్నా. ఉంటాం మరి, బాయ్ మామాస్.